హలో అండి. మన గోరింటాకు కోసాను రెసిపీ చేస్తాను అని చెప్పాను కదా! సో, ఆ రెసిపీ ఏంటంటే ఇదే అనమాట. యాక్చువల్లీ గోరింటాకుని రకరకాలుగా వాడేశాను. సో, అందులోకి ఒక రకం అయితే ఇదనమాట. ఒక లీటరు లేదంటే కేజీ ఆయిల్‌లాగా అనుకోండి. ఆయిల్ తీసుకున్నాను. అందులోని గోరింటాకులు, గుంట కలవరాకు, 5 రేకుల మందారం, వేపాకు అండ్ కరివేపాకు అన్నీ కలిపేసి చక్కగా ఫైన్ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలనమాట. వాటితో పాటు అలోవెరా కూడా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ మరిగించేసుకోవాలండి. కొద్దిగా చిటపట్లు వచ్చి కొద్దిగా నురగలా వచ్చేస్తుంది అనమాట. సో ఆ చిటపట్లు స్టార్ట్ అయినప్పటికీ మనం సిమ్ చేసేసుకొని ఫుల్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎందుకంటే రసం బాగా దిగుతుంది అనమాట. లేదంటే ఆకులన్నీ మాడిపోతాయి, ఆయిల్ కలర్ మారిపోతుంది అనమాట. సో అంత భయంకరంగా ఆయిల్ చేసుకోకుండా చక్కగా మంచిగా వాడుకుంటే బాగుంటుంది. కాబట్టి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని హాయిగా మరిగించుకోవాలన్నమాట. అది ప్రశాంతంగా మరుగుతూ ఉంటేనే బాగుంటుంది అనమాట. చూసారా నాకైతే ఎంత బాగా నురగలు వచ్చేసాయో. నురగలు వచ్చిన వెంటనే నేను సిమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటానండి. ఎందుకంటే అలోవెరా వేసాం కదా, అదైతే ఆకులు అయితే తేలుతాయి కానీ అలోవెరా అయితే తేలదనమాట, అడుగుకి చేరిపోతుంది. సో దానివల్ల అడుగు అంటిపోతుంది అనమాట, మాడిపోతూ ఉంటుంది. ఆయిల్ కూడా బ్యాడ్ స్మెల్ రావచ్చు. సో మొత్తం అన్నీ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆకులు ఆయిల్ కూడా మనకి మంచి కలర్ చేంజ్ అయిపోద్ది అనమాట. మంచి గ్రీనిష్ కలర్ వస్తుంది. సో తర్వాత మనం ఇంకా దించేసుకొని పక్కకు తీసుకొని చక్కగా మెంతులు నానబెట్టుకోవాలండి అందులోని. ఎందుకంటే మెంతులు చలవ చేస్తాయి అనమాట. కోర్స్ మెంతులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి అన్న విషయం మీకు తెలుసు కదా. సో మామూలుగా అయితే ఆయిల్ వేసి మరిగించేసుకోవచ్చు. నేనైతే మాత్రం నానబెట్టుకున్నాను అనమాట. చక్కగా ఆయిల్ మరిగిపోయిన తర్వాత జల్లెడ పెట్టేసుకొని మొత్తం ఆయిల్ అంతా కూడా చక్కగా వడపోసేసుకోవాలన్నమాట. వడపోసేసుకున్న తర్వాత ఆకులు చల్లగైపోయిన తర్వాత దాన్ని పిండేసుకోవాలండి. ఎందుకంటే ఆకుల్లో చాలా ఆయిల్ ఉండిపోతుంది, ఆకులు అబ్జర్వ్ చేసుకుంటే అనమాట. శుభ్రంగా పిండేసుకుంటే అందులోంచి కూడా చాలా ఆయిల్ వస్తుంది. మనకైతే 2 టైమ్స్ రాసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. ఆయిల్ అంత ఆయిల్ వస్తుంది, వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి. సో ఇప్పటి రోజుల్లో నార్మల్గా ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసి హెయిర్ గురించి ఏమైనా టిప్స్ అడిగితే రకరకాలు చెప్తారండి. యాక్చువల్ అయితే మన పేరెంట్స్, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదండి. నేనైతే మాత్రం వాటినే నమ్ముకోవడం బెటర్ అని చెప్తాను అనమాట. మా మమ్మీ చేసేవారు ఈ ఆయిల్ని, మా అత్తగారు కూడా సేమ్ ఆయిల్ని చేసి నాకు పెట్టేవారు అనమాట. ఆవిడ వాడకపోయినా సరే నాకు పెట్టేవారు అనమాట. సో హెయిర్ ఏంటంటే థిక్గా అవుతుంది, బ్లాక్ కలర్ వస్తుంది, అసలు కలర్ కూడా అంత తొందరగా వైట్ హెయిర్ రాదు, చక్కగా ఉంటుందండి. నేనైతే మాత్రం ఫస్ట్ నుంచి ఇదే వాడుతున్నాను. మీరైతే ఇదే వాడండి అని చెప్పను నేను. కాకపోతే మీకు నచ్చింది, మీకు ఫస్ట్ నుంచి కూడా తెలిసింది వాడుకోవడం బెటర్ అని చెప్పేసి నేను చెప్తాను అనమాట. నేనైతే మాత్రం ఫస్ట్ నుంచి ఇదే వాడుతున్నాను. నాకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే తెలుసు. నేను కొన్ని ఫ్యూ ఇయర్స్ నుంచి నేనైతే వాడట్లేదు అనమాట. మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేశాను కదా, ఇంక అస్సలు నేను ఆపకుండా వాడతాను. మీరు కూడా ట్రై చేస్తే మీకు నచ్చితే ప్రాసెస్ మీరు ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.